తను చెప్పిన రీజన్స్ కూడా నేను ఒకసారి దర్శకుడు నమ్మానంటే నేను నమ్మేస్తాను. సినిమా ఇంకా ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ చాలా బ్లైండ్గా నమ్మేస్తాను. నేను ఏం చేయమంటే చేస్తాను. సో తను అనుకున్న ఒక కథను తీసుకొచ్చారు, దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయాం. చిన్న కథ మారింది, మధ్యలో కోవిడ్ వచ్చింది. వీటన్నిటి మధ్య పాలిటిక్స్కి వెళ్ళాం. పాలిటిక్స్లో ఇప్పుడున్న పదవిని బాధ్యతలు తీసుకోవటం వల్ల వీటన్నిటి మధ్య ఎలా డేట్స్ ఇవ్వాలి అన్నీ కూర్చోబెట్టి నాకున్న ఈ విధులకి ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలనేది రాత్రి పగలు కూర్చొని చాలా తక్కువ టైంలో చేశాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటేమనిపించిందంటే, 48 రోజులు చేసావా హరీష్? ఒక 40-45 రోజుల్లోనే సినిమా ఫినిష్ చేశాను, మేజర్ సినిమా అంతా. అది కూడా కరెక్ట్గా చెప్పాలంటే రోజుకి నేను పొద్దున ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలలో పనిచేశాను, కొన్నిసార్లు 5-6 గంటలు. అంటే నిజంగా ప్లాన్ చేస్తే నాకు సినిమాలు చేయొచ్చు అనే భరోసా ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. తన హరీష్ అంత బాగా ప్లాన్ చేశాడు. అంటే ఒక దర్శకుడు చాలా బాగా చెయ్యాలి అంటే, ఒక మైత్రి మూవీ మేకర్ సక్సెస్, వాళ్ళు తీస్తున్న వరుస విజయాలు కావచ్చు, పుష్ప కావచ్చు, రేపొద్దున్న పెద్ది కావచ్చు, అంతకుముందు తీసిన దూకుడు కూడా మీదే కదా, జనతా గ్యారేజ్ కానీ, శ్రీమంతుడు కానీ, సినిమాలంటే ఒక నిర్మాణ సంస్థకి ఇన్ని విజయాలు ఎందుకు వస్తాయి? అది కాకతాళీయంగానో చాలా యాక్సిడెంట్గా జరగవు. దే మస్ట్ బి గ్రేట్ థాట్ బిహైండ్ ఇట్, గ్రేట్ ఎఫర్ట్ బిహైండ్ ఇట్. అందుకని వీళ్ళకి విజయాలు వస్తున్నాయి అంటే వాళ్ళు ఎంత కష్టపడతారని నాకు ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది. మనస్ఫూర్తిగా అలాంటి మైత్రి నిర్మాణ సంస్థలో నాకు అవకాశం వచ్చింది. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సార్, నేను పాలిటిక్స్లో మాట్లాడలేకపోతున్నాను, కొంచెం భరించాను. ఈ సినిమా లిరిక్స్ అందించిన చంద్రబోస్ గారికి, భాస్కర్ భట్ల గారికి, కాసర్ల శ్యామ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే పిఆర్ఓ లక్ష్మీ వేణుగోపాల్ గారికి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతాలుల్లా గారికి, నా చేత డ్యాన్స్ చేయించిన నాకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ గారికి. అంటే హరీష్ ఎలా చేస్తారంటే అసలు ఏం లేదు సార్, మీరు వచ్చి చూడండి, మీకు నచ్చితే చేయండి, అలాగా తీసుకెళ్ళి ఫైనల్ నా చేత మొత్తం తను అనుకున్న మూమెంట్స్ అన్నీ చేయించాడు నాకు. సో దానికి బలమైన మూమెంటం ఇచ్చింది దినేష్ మాస్టర్. అలాగే స్టంట్స్ రామ్ లక్ష్మణ్ గారు, రవి వర్మ గారికి, మైబమ్ నవకాంత్ గారికి, పృథ్వీ జీవన్ గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకున్నాను. ఈ సినిమాకి అడిషనల్ స్క్రీన్ ప్లే రాసిన రమేష్ రెడ్డి గారికి, ఈ సినిమా ఆగిన సినిమా ఇంత ఫాస్ట్గా మళ్ళీ రావడానికి చాలా ముఖ్య పాత్ర వహించిన దర్శకులు, స్క్రీన్ ప్లే రైటర్ కె దశరథ్ గారికి, ఎడిటింగ్ చేసిన కార్తిక్ శ్రీనివాస్ గారికి, అలాగే ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయ్, నా స్నేహితుడు. తను చిన్నప్పుడు మేమిద్దరం చెన్నైలో పెరిగిన వాళ్ళం. ఈరోజు మీకు అర్థమవుతుంది సినిమా చూసిన తర్వాత, ఒక ప్రొడక్షన్ డిజైన్, తన సెట్ డిజైనింగ్ ఏ స్థాయిలో ఉందనేది ఒక అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఆనంద్ సాయి గారు. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈ 2 పాటల్ని ప్రత్యేకి మన కెమెరామెన్ ఆయనంక బోస్ గారికి చాలా బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశారు. అలాగే ఈ 2 పాటల్ని, ఇప్పుడు కనిపించే 2 పాటల్ని రవి వర్మన్ గారు చేశారు. వారికి కూడా వారి అద్భుతమైన ఫోటోగ్రఫీ, వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. దేవిశ్రీ లేకుండా, దేవిప్రసాద్ లేకుండా సినిమాకి ఈ స్థాయి ఊపొచ్చిండేది కాదు. ఆయన సంగీతం దేశం మొత్తం అందరినీ ఊపుతూ ఉంటుంది. అలాగే దేవిప్రసాద్ గారి మొదటి ప్రైవేట్ ఆల్బమ్, ఫస్ట్ టైం సినిమాలోకి రాకముందు వీడియో ఆల్బమ్, మ్యూజిక్ ఆల్బమ్ని నేనే రిలీజ్ చేశాను. అప్పుడు నా మొదటి 2-3 సినిమాల మధ్యలో ఆయన అసోసియేషన్ లాగా కంటిన్యూ అవడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, సాంగ్స్ తోటి ఇచ్చిన తమన్కి చాలా తక్కువ సమయంలో దేవి గారు బిజీగా ఉండటం వల్ల ఆ బాధ్యతల్ని, ఆ బరువుని
భుజం మీద వేసుకుని తమ